శ్రీ గణేశ శారదా గురుభ్యో నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిం క్రియాత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుర్గురుర్దేవో మహేశ్వరः. గురుः సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీమన్మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శంకారూపేణ మచ్చిత్తం పంకీకృతమభూద్యయా కింకరీయస్య సామాయా శంకరాచార్యమాశ్రయే. భారతీ కరుణాపాత్రం భారతీ పదభూషణం భారతీ పదమారూఢం భారతీ తీర్థమాశ్రయే. విద్యా వినయ సంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంత తత్వజ్ఞం విధుశేఖర భారతీం. శ్రీ లలితాంబికాయై నమః. శ్రీ మూకశంకర విరచిత పాదారవింద శతకం. మనము మొదటి 5 శ్లోకాలలో అమ్మవారి పాదాలు ఎలా ఉన్నాయి, వాటి అరుణిమ కాంతిని అవి మన హృదయంలోకి ప్రవేశించగానే మన హృదయంలో ఉన్న బద్ధకాన్ని తొలగించే విధంగా ఆ 5 శ్లోకాల్లోని ఆంతర్యం తెలుసుకున్నాము. ఇప్పుడు 6వ శ్లోకంలోకి వద్దాం. యయోః పీఠాయంతే విబుధముకుటీనా పటలికా యయోః సౌధాయంతే స్వయముదయ భాజో భణితయః. యయోర్దాసాయంతే సరసిజభవాద్యశ్చరణయోస్తయోర్మే కామాక్ష్యా దినమను వరీవర్తు హృదయం. ఇక్కడ కామాక్షి అమ్మ యొక్క పాదాలు ఎప్పుడు, ఆ మనస్సు అనేది ఎప్పుడు కామాక్షిదేవి చరణముల యందే నా హృదయము ఉండాలి అంటున్నారు. అవి ఎలాంటి చరణములు? ఆ పాదాలను పట్టుకోవాలి అంటే ఎవరు ఉన్నారు అక్కడ? అమ్మవారి యొక్క పాదాలను ఎప్పుడు దేవతలు కిరీటాలతో సహా అమ్మని అలా నమస్కరిస్తూ ఉంటారు. యయోః పీఠాయంతే యయోః పీఠా విబుధ ముకుట్ విబుధ ముకుటీనాం పటలి. ఇక్కడ విబుధులు విబుధ ముకుటీనాం పటలిక దేవతల కిరీటాల సమూహాలు, అంటే సమూహము అని ఎందుకన్నారు? దేవతలు అందరూ కూడా తమ తమ కిరీటాలతోటి వంగి ఉన్నారు. అంటే కిరీటాలు ఎంత గొప్పయో, అవును కదా. యయోస్తాయంతే అమ్మవారి పాదపీఠిక ఎలా అవుతుంది? సౌధము అంటే, సౌధము అంటే ఏంటి? మేడలు అవుతున్నాయి. యయో సౌధాయంతే స్వయముదయ భాజో భణితయః. స్వయముదయ భాజో భణితయః. ఉదయాన్ని పొందే వాగ్రీతులవుతున్నాయి. ఇంకా ఆ యొక్క పాదాలు ఎలా ఉన్నాయి? సరసిజ భవాద్య. బ్రహ్మాదులు మనము సౌందర్య లహరిలో చదువుతున్నాం.
ఏం నేర్చుకున్నాం అక్కడ? హరిహర బ్రహ్మాదిభిः సేవితాం అంటున్నారు. హరిహర బ్రహ్మలు అమ్మవారి పాదపీఠికను అలా నమస్కరించినంత మాత్రాన అమ్మవారి పాదధూళి వారి యొక్క శిరస్సును ధరించటము వలన వారు ముగ్గురు కూడా తమ తమ కర్తవ్యాలను నిర్వర్తిస్తున్నారు. అంత గొప్పదైన అమ్మ పాదాలు నా హృదయములో అలా చరించు కదా అంటున్నారు. योः पीठायन्ते विबुधमुकुटीनां पटलिक ययोः सौधायन्ते स्वयमुदय भाजो भणितयः ययोर्दासायते सरसिज भवाद्याश्चरणयो स्तयोर्मे कामाक्षादिनमनु परिवर्तु हृदयम् नयन्ती संकोचम सरसिजरुचं दिक्परिसरे सृजन्ति लौहित्यं नखकिरणचन्द्रार्धखचिता कवीन्द्राणां हृत्कैरवविकसनोद्योगजननी स्फुरन्ति कामाक्षश्चरणरुचि సంధ్యా విజయతే. ఇక్కడ సరసిజ రుచిం అంటున్నారు. ఏమిటి ఆ సరసిజాలు అంటే? కమలములు. ఈ కమలముల కాంతి ఎలాగవుతుంది? ఒక మొత్తము ఆ మొత్తము మూల వైపుల నుంచి అన్నింటినీ కూడా అలా ఉంటుంది. ఆ కాంతి అంత గొప్పగా ఉంటుంది. కమలముల యొక్క కాంతిని కూడా తీసుకొచ్చేటట్లుగా ఉన్నది అమ్మవారి పాదాలు. ఇంకా ఎలా ఉన్నది? మ్యామ్ మీది వాయిస్ రావట్లేదు మేడం. మేడం వినిపించట్లేదు మేడం గారు. నెట్ ఆ టైంలో సరిగ్గా లేదు. ఒక్క నిమిషం. నయంతి నయంతి సంకోచం సరసిజరుచం దిక్పరిసరే సృజంతి లౌహిత్యం నఖకిరణ చంద్రార్ధఖచితా కవీంద్రాణాం హృత్కైరవవికసనోద్యోగజనని స్ఫురంతి కామాక్ష్యాశ్చరణరుచి సంధ్యా విజయతే. అమ్మవారి యొక్క గోటి కాంతి, ఆ గోటి కాంతిలో అర్ధచంద్రాకారములో చెక్కినట్లుగా ఉన్నది ఎరుపు. ఆ ఎరుపు అనేది కవీశ్వరుల హృదయానికి ఎలా కనిపిస్తుంది? కలువలు వికసించినట్లుగా. కలువలు వికసిస్తే ఆ వికసించిన ఆ కలువల యొక్క కాంతి మొత్తము అలా వికసిస్తూ ఆ దిక్కులన్నింటికి ఎలాగైతే తీస్తున్నట్లుగా ఉంటుందో అలా ఆ కవీశ్వర హృదయములోకి కూడా అమ్మ యొక్క కోటి కాంతి దిక్కులను కొంచెమే చూపిస్తుంది. ఏది? కమలము కాంతి. కానీ అమ్మవారి నఖముల కాంతి దిక్కులను మొత్తము ప్రజ్వరిల్లేటట్లుగా కనిపిస్తుందమ్మా. ఆ ఆ కాంతి ఎలా ఉన్నది అంటే, ఆ కాంతి నా మనస్సులోని, నా హృదయము అనే, చూడండి కవి ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్తున్నారు. ముందు మనల్ని ఒక చిన్న కొలలలో ఉన్న కలువ పూల కాంతిని ప్రసరింపచేసేటట్లుగా చూపిస్తున్నారు.
మరి ఆ అమ్మవారి పాదాలకు తీసుకెళ్తున్నారు మళ్ళీ అమ్మటే. అమ్మవారి పాదాలలో కూడా కాంతి ఉన్నది. అంటే మనకి అమ్మవారి పాదాల కాంతి అనేది తెలియాలి కదా! ఎలా ఉంటుంది అనే దానికి చిన్నగా తీసుకెళ్తున్నారు. చిన్నగా మనకి కంటికి కనిపించే ఆ కలువల కాంతి మొత్తము ఎలా విస్తరిస్తూ కనిపిస్తుందో, అమ్మవారి యొక్క గోటి నఖ కిరణముల యొక్క కాంతి దశ దిశలా వ్యాపిస్తుంది. కొంచెం దూరం గాదు. దశ దిశలా వ్యాపిస్తుంది. అలాంటి కాంతి నాకు కావాలి. కలువల కాంతి కాదు. నాకు కావలసింది అమ్మవారి నఖ కిరణముల నుండి వచ్చిన ఆ కాంతి నా హృదయములో, ఆ పాదకాంతి నా హృదయములో ఎప్పుడు వర్ధిల్లుతూ ఉన్నది. అలా ఉండాలి నా హృదయము అంటూ ఎంతో గొప్పగా అమ్మవారి పాద కాంతిని మన హృదయంలోనికి తీసుకొచ్చేసారు జగద్గురువులు. అది గురుతత్వం అంటే. తనలో ఉంచుకోవటం కాదు. మనందరికీ అది వ్యాపింప చెయ్యాలి అనేదే గురువు యొక్క ఆశయం. తనలో ఉంచుకోవాలి అని అనుకుంటే తనొక్కడే చదువుకుంటాడు గదా! కానీ అమ్మెలా చదివిచ్చింది మూగవాడి చేత, పుట్టు మూగవాని చేత చదివిచ్చింది అంటే అది అందరికీ అందుబాటులోకి రావాలి. అమ్మ యొక్క దృక్పథం ఏమిటి? అందరితో ఉండాలి. అందరితో మమేకమవ్వాలి. అమ్మ అందరిది అనేటట్లుగా అమ్మ మాటని మూకశంకరుల మాటల రూపములో మనకి అమ్మ కలిగిస్తున్న గొప్ప వైభవం. ఆ వైభవాన్ని మన మనస్సులో ఎప్పుడు పదిలంగా ఉంచుకోవాలి. నయంతి సంకోచం సరసిజరుచం దిక్ పరిసరే సృజంతి లౌహిత్యం నఖ కిరణ చంద్రార్ధఖచిత కవీంద్రాణం హృత్కైరవ వికసనోద్యోగ జనని స్ఫురంతి కామాక్ష శరణ రుచి సంధ్యా విజయతే. ఆ కిరణ కాంతి ఏదైతే ఉందో నా హృదయంలోనికి రావటం వలన ఎన్నో విజయాలను నేను పొందిన గొప్పగా ఆయన కోరుకుంటున్నారు. వీరావైర్ మాంజీరై వీరావైర్ మాంజీరై కిమపి కథయంతీవ మధురం పురస్తాదానం రే పురవిజయిని స్మేరవదనే వయస్యేవ ప్రౌఢ శిథిలయతి యా ప్రేమ కలహ ప్రేరోహం కామాక్షస్ చరణయుగలీసా విజయతే. వీరావైర్మాంజీరైః కిమపి కథయంతీవ మధురం పురస్తాదానం వే పురవిజయిని స్మేరవదనే వయస్యేవ ప్రౌఢ శిథిలయతి యా ప్రేమ కలహ ప్రేరోహం కామాక్ష శరణయుగలీసా విజయతే. ఇక్కడ కూడా మనకి ఒక విజయాన్ని సూచిస్తున్నట్లుగా ఉన్నది. ఏమిటి? అమ్మవారి యొక్క మంజీరాల ధ్వని. ఆ మంజీరాల ధ్వని మాట్లాడుతూ ఉన్నట్లుగా ఉన్నదంట. ఎవరితోటి? ప్రౌఢ వయస్య అంటూ ఒక ప్రళయముతో కుపించిన తరువాత శివునితో కలహించుకోవటానికి సిద్ధంగా ఉన్నది. ఇప్పుడు ఆమె యొక్క
చరణ కాంతి మంజీరాల ధ్వనితో మాట్లాడుతున్నది. అంటే ఇక్కడ అమ్మవారి యొక్క మంజీరాలు కూడా మాట్లాడుతున్నాయా అనిపించేటట్లుగా ఉన్నది. ఎట్లాగా? చిరునవ్వుతో ఉన్నాడు శివుడు. అమ్మవారి పాదాల జంట అలా వెళ్ళగానే ఆ మంజీరాలు శబ్దము అమ్మ భాషగా ఏదో చెబుతున్నట్లుగా, ప్రళయ కలహము అయిపోయిన తరువాత ప్రౌఢ స్నేహితురాలు వలె కామాక్షి అమ్మ దగ్గరికి చేరి అలా మాట్లాడుతున్నాయా శివునితోటి అనిపించేటట్లుగా ఉన్నది అంటున్నారు. అంటే ఇక్కడ ఎప్పుడైనా సరే అలక అనేది కామన్‌గా వస్తుంది గదా! ఆ అలక వచ్చినప్పుడు ఎక్కడికెళ్ళిపోతాం? అలక గదిలోకి, మంచం మీదకి ఎళ్ళిపోతది ఆ స్త్రీ. ఎళ్ళిపోయినప్పుడు అమ్మ దగ్గరికెళ్ళి మాట్లాడాలి అని అనిపిస్తుంది. కానీ మాట్లాడలేకపోతున్నాడు అయ్య. అప్పుడు ఆ కాళ్ళ సవ్వడి, కాళ్ళకు ఉన్న మంజీరాలని అలా కదిలించిందట అమ్మ. అలా కదిలించిన తరువాత అయ్యవారికి చిరునవ్వొచ్చేసేసిందట. ఆహా! అమ్మ మంజీరాలు నాతో మాట్లాడుతున్నాయి కదా! అన్నట్లుగా అమ్మ మంజీరాల సవ్వడి అయ్య హృదయములోకి ఒక ప్రళయ కలహము సడలించినట్లుగా ఒక ప్రౌఢమైన స్నేహితురాలి వలె కనిపిస్తుంది. చూడండి, అది జరిగిందో లేదో మనకి తెలియదు. కానీ గురువులు అమ్మ మంజీరాల మాటలు శివుడి యొక్క స్నేహితురాలుగా, ప్రౌఢ స్నేహితురాలుగా మనకి శంకరులు మనకి అందిస్తున్నారు. ఎంత గొప్పగా ఉందో చూడండి. ధీరావైర్మాంజీరైః కిమపి కథయంతీవ మధురం పురస్తాదానమ్రే పురవిజయిని స్మేరవదనే వయస్యేవ ప్రౌఢ శిథిలయతి ఆ ప్రేమ కలహ ప్రేరోహం కామాక్ష చరణయుగలీసా విజయతే. దానితోటి ఆయన విజయాన్ని పొందాడు. అమ్మ మంజీరాల నాదము వినగానే ఆహా! నేను విజయాన్నే పొందాను అన్నంత గొప్పగా ఫీల్ అవుతున్నాడంట శివభగవానుడు. సుపర్వస్త్రీలోలాలక పరిచితం షట్పదకులై స్ఫురల్లాక్షార్యగం తరుణతరణిజ్యోతిరజ్యోతిరరుణైః భృతం కాంత్యంబోభిర్సుమరమరందై సరసిజైర్విధత్తే కామాక్షశరణయుగలం బంధు పదవీ. తుమ్మెదలు ఎప్పుడూ కూడా ఒక ఎర్రనైన వెలుగు ప్రసరిస్తూ ఉంటే కమలములతోటి కూడి ఉంటాయి. అవునా? కమలములు ఎప్పుడూ కూడా తుమ్మెదలతోటి కూడి ఉంటాయి. అలానే అమ్మవారి పాదములు అనేవి ఒక పద్మములాగా ఉంటే దేవతా స్త్రీలు అందరూ కూడా అమ్మవారి పాదముల మీద అలా నమస్కరిస్తూ ఉన్నప్పుడు పద్మము మీదకి తుమ్మెదలు నల్లగా వచ్చి వాలి ఎలా ఉన్నదో అలా అమ్మవారి పాద పద్మముల మీద దేవతా స్త్రీలు అందరూ వచ్చి అలా వాలి నమస్కరిస్తూ ఉంటే తుమ్మిద మీద పద్మం వాలినట్లుగా ఉన్నదమ్మా అంటున్నారు. అంటే అమ్మవారి చరణ యుగములకు కమలములకు ఏదో బంధుత్వం ఉన్నదా అనిపించేటట్లుగా ఉన్నదమ్మా అంటున్నారు ఈ శ్లోకంలో. స్త్రీలో లాలక పరిచితం షట్పదకులై స్ఫురల్లాక్షారాగం. ఇక్కడ ఎలా ఉన్నది? లాక్షారాగం
ప్రకాశించే లత్తుక, ఎరుపు రంగుతో ఉండే లత్తుకతో ఉండే అమ్మ పాదాలకి ఇహ దేవతా స్త్రీలు అందరూ వచ్చి అలా నమస్కరిస్తూ ఉన్నారు. అలా నమస్కరిస్తూ ఆ ముంగురులు అమ్మ మీదకి పడి ప్రకాశంగా ఉన్నాయంట అమ్మవారి పాదాలు. తుమ్మెద మీదకి కమలము మీదకి తుమ్మెదలు చేరినట్లుగా ఉన్నదమ్మా అంటున్నారు. సుపర్వస్త్రీలోలాలక పరిచితం షట్పదకులై స్ఫురల్లాక్షారాగం తరుణతరణిజ్యోతిరరుణైః వృతం కాంత్యంబోభిర్విసృమరమరందై సరసిజైర్విధత్తే కామాక్ష చరణయుగలం బంధుపదవీం रजःसंसर्गेऽपि स्थितमरजसामेव हृदये वरं रक्तत्वेन स्थितमपि विरक्तैकशरणम् अलभ्यं मन्दानां दददपि सदा मन्दगतितं विधत्ते కామాక్ష శరణయుగమాశ్చర్య లహరి. ఇక్కడ ఒక ఆశ్చర్య ప్రవాహము కురుస్తుంది అట. అమ్మవారి యొక్క పాద చరణాల దగ్గర నుంచి ఒక ఆశ్చర్య లహరి, ఆ లహరి ఒక ప్రవాహంగా కనిపిస్తుందంట. ఎట్లాగా? రజస్సు అంటే దుమ్ము లేకపోతే పిప్పుడి అంటాము. ఇక్కడ రజస్సు అంటే రజో గుణము. రజస్సు అంటే దుమ్ము పుప్పడి అని అంటారు. రజోస్సు అంటే ఇక్కడ రజో గుణము అని కూడా అంటారు. అంటే అమ్మవారి పాదాల మీదకి దుమ్ము ఉంటుందా? ఉండదు. అవునా? రజస్సు లేకుండానే అంటే రాగద్వేషము, రజోగుణము, రజోగుణము లేని వారు ఎవరైతే ఉంటారో వారు సాత్వికులు. ఆ సాత్వికుల హృదయమునందే అమ్మవారి పాదముల జంట అలా ఉంటున్నది అంటున్నారు. అంటే విరక్తి, విరక్తి అంటే ఒక ఎరుపు. రజస్సంసర్గేపి రజస్సంసర్గేపి రజస్సులతోటి సంబంధమున్న రజోగుణముల లేని వారి యొక్క హృదయముతో లౌహిత్యం ఉన్నట్లుగా విరక్తులకు ముఖ్యంగా ఆశ్రయించినట్లుగా అమ్మవారి యొక్క పాదాల జంట అలా వారి మనసులలోకి ఆశ్చర్య ప్రవాహాన్ని చేస్తుంది అంటున్నారు. అంటే రజస్సులు అంటే ఇక్కడ మనం ఏం చెప్పుకోవాలి? ఎలాంటి రాగద్వేషములు లేని వారి హృదయములలోకి అమ్మవారి పాదాల జంట అలా ఆశ్చర్య ప్రవాహం చేస్తున్నట్లుగా ఉన్నది. అది ఆశ్చర్య ప్రవాహము అంటే అర్థం. रजःसंसर्गेऽपि स्थितमरजसामेव हृदये वरं रक्तत्वेन स्थितमपि विरक्तैकशरणम् अलभ्यं मन्दानां दधदपि सदा मन्दगतितां विधत्ते कामाक्षाश्चरणयुगमाश्चर्यलहरीम्. చూడండి, ఒక్కొక్క శ్లోకములో జగద్గురువులు దాంట్లో ఒక్కొక్క శబ్దాన్ని పెడుతూ మనకి బీజాక్షరాన్ని దానిలోనే పెట్టేస్తారు. లహరి అన్నప్పుడు హరీం అనే బీజాక్షరాన్ని దానిలో పొందుపరిచారు. చాలా జాగ్రత్తగా మనం నిదానంగా చదువుతూ ఉంటే ఎన్నో రకాల బీజాలు దాంట్లో నిక్షిప్తం చేస్తారనమాట. ఏయో 6వ శ్లోకం నుంచి 10వ శ్లోకాన్ని వరకు ఒక్కసారి మళ్ళీ చదువుదాం.
ययोः पीठायन्ते विबुधमुकुटीनां पटलिका ययोः सौधायन्ते स्वयमुदयभाजो भणितयः ययोर्दासायन्ते सरसिजभवाद्याश्चरणयोस्तयोर्मे कामाक्ष दिनमनुवरीवर्तु हृदयम् नयन्ति सङ्कोचं सरसिजरुचं दिक्परिसरे सृजन्ति लौहित्यं नखकिरणचन्द्रार्धकचिता कवीन्द्राणां हृत्कैरवविकसनोद्योगजननी स्फुरन्ति कामाक्षाशरणरुचिसन्ध्या विजयते विरावैर्माञ्जीरैः किमपि कथयन्तीव मधुरं पुरस्तादानम्रे पुरविजयिनी स्मेरवदने वयस्येव प्रौढशिथिलयति या प्रेमकलह प्ररोहं कामाक्षा शरणयुगली सा विजयते सुपर्वस्त्रीलोलालकपरिचितं षट्पदकुलैः स्फुरल्लाक्षारगम् तरुणतरणिज्योतिररुणैः वृतं कान्त्यम्भोभिर्विसृमरमरन्दै सरसिजैर्विधत्ते कामाक्षा शरणयुगलं बन्धुपदवीं रजःसंसर्गेऽपि स्थितमरजसामेव हृदय वरं रक्तत्वेन स्थितमपि विरक्तैकशरणम् अलभ्यं मन्दानां दददपि सदा मन्दगतितां विधत्ते कामाक्षा शरणयुगल माश्चर्यलहरीम् सर्वं जगदाम्ब पादारविन्दार्पणमस्तु।